ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. చాలండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రములైనా మరి ఇంతవరకు కూడుకలో ఉన్నారు, పాటలు ఎందుకు తోడుకున్నారు, అలాగే నీ బిడ్డలు ప్రభుని స్తుతించారు, స్తోత్రాలనైనా అలాగే వారి జీవితంలో మీరు చేసిన మేలులు, మీరు చూపించిన అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఈ సమయం ముందు సాక్షి రూపంలో మీ సన్నిధానంలో తెలియజేస్తారు తండ్రి. ఆపద నుంచి తప్పించావు తండ్రి, ఇరుకు నుంచి తప్పించావు, ఇబ్బంది నుంచి తప్పించావు. నీ బిడ్డలు వెళ్తున్నటువంటి మార్గంలో తోడుగా ఉండి నడిపించావునైనా. నీ బిడ్డలు ఇచ్చిన ప్రతి సాక్ష్యాన్ని బట్టినైనా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వచ్చే వారం అంతా కూడా ప్రభు చక్కని ప్రభు నేను మీ కృపతో నింపి చక్కని సాక్ష్యాన్ని మరలా నీ బిడ్డలు నీ సన్నిధానంలో ప్రభు తెలియచేయడానికినైనా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇంతవరకునైనా మాతో ఉన్న దేవ మరి వాక్య పరిచర్యలు కూడా మాకు తోడుగా ఉండండి. చదవని లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి తండ్రి. అటు రీతిగానే వెనగల చెవులు, గ్రహింపుల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని కూడా మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరంలోంచి మీరే నీ బిడ్డలు మనం అందరితో మాట్లాడండి ప్రభా. నీ దాసుని అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు కూడా ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని ఈ సమయం ముందు నీ బిడ్డ మా అందరితోనూ మరొక్కసారి మాట్లాడి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ప్రభువును ముందుకు నడిపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు మనము ఆది కాండము 22వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాము. అబ్రహాము జీవితం ప్రతి సంఘటనలను కూడా దేవుడు అబ్రహాముకు కాపుదలను ఇచ్చి నడిపించినట్లుగా 21 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహామును దేవుడు మరలా దీవించాడు. దర్శించడం, అబ్రహామును దేవుడు దీవించడం, దర్శించడం, అబ్రహామును మరలా ఆశీర్వదించడం, దర్శించడం, అబ్రహాముకు తను ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలని ఆయన ఇచ్చినటువంటి దీవెనల వర్షాన్ని మరలా దేవుడు తన నిబంధన మరలా జ్ఞాపకం చేస్తూ అబ్రహాము నడిపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అబ్రహాము దేవునితో నడుచుచు జీవించడం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్న 21 అధ్యాయాల్లో కూడా అబ్రహాము నివాసము ఆది కాండం 21:33 చూసినట్లయితే బెహెర్షెబాలో పిచ్చుల వృక్షం ఒకటి నాటి ఆ పిచ్చుల వృక్షము దగ్గర అబ్రహాము గారు గుడారం వేసుకుని గుడారంలో జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతం అంతా కూడా ఫిలిస్తీయుల దేశంలో అనేక దినాలు అబ్రహాము పరదేశిగా దీవించినట్టుగా కూడా మనము 21 అధ్యాయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ 22వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాము నడిపిస్తున్నాడు, అబ్రహాము నడుస్తున్నాడు, అబ్రహాము గుడారం వేస్తున్నాడు, మరలా దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళి మరలా గుడారము వేసుకుంటున్నాడు. ఇలాగా అబ్రహాము జీవితం నడుస్తుండగా ఒకానొక దినాన దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును దేవుడు పిలిచి పరిశోధించడానికి ఆయత్తపడినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను. గమనించండి, అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచినా కానీ అబ్రహాము ఆ దేవుడి పిలుపును వినడానికి, దేవుని పిలుపుకు స్పందించడానికి 365 రోజులు సిద్ధంగా ఉన్నట్టుగా ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, సిద్ధంగా ఉండడం, ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండడం. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్త కుటుంబాలలో పిల్లల్ని పిలుస్తూ ఉంటాం మనం, అలాగే భార్యని పిలుస్తూ ఉంటాం, భార్య అయితే భర్తను పిలుస్తూ ఉంటారు. ఇలా పిలుస్తున్నప్పుడు వారు ఏం చేస్తారు? పిలిచిన వెంటనే పలుకుతారు. ఎప్పుడు ఎవరు పిలుస్తారు అన్నది పక్కన పెడితే పిలిచినప్పుడు పలికేటటువంటి విధానము కుటుంబాల్లో మనము కలిగి ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, పిల్లల విషయంలో అయితే మనం పిలుస్తూ ఉంటాం, వాళ్ళు కూడా మనల్ని పిలుస్తూ ఉంటారు, మనల్ని పలకరిస్తూ ఉంటారు. పలకరించినప్పుడు వారికి మనం స్పందిస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో స్పందించే రకాలు చాలా మంది తక్కువ, కొన్ని కుటుంబాల్లో స్పందించరు, కొన్ని కుటుంబాల్లో పిలిచినా కానీ పలకనటువంటి జీవితాలు కొన్ని కుటుంబాల్లో ఉంటాయండి. అయితే ప్రియమైన బిడ్డలారా, కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఒకళ్ళు పిలిస్తే వేరొకరు పలికేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఇది సామాన్యంగా ఉండేది ప్రియమైన బిడ్డలారా. కానీ
పరలోకమందున్నటువంటి దేవుడు పిలిచినప్పుడు, పరలోకమందున్నటువంటి తండ్రి మనల్ని పిలిచినప్పుడు, నీ చిత్తము ప్రభువా, చిత్తమునైనా అని అనగలిగేటువంటి స్థితి మనలో ఎంతమందికి ఉంది? ఈ భూమి మీద రక్షణ పొందిన వారికి ఎంతమందికి ఉందని ప్రశ్న మొట్టమొదటిగా మనం వేసుకోవాలి. దేవుడు పిలిస్తే చిత్తము ప్రభువా అనేటువంటి లక్షణం ఈ రోజున ఎవరికీ లేదండి. దేవుడు పిలిస్తేనే పలకడం లేదు. దేవుడు దగ్గరికి వచ్చినా కానీ కనపడినట్టుగా ఉన్నట్టుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ దేవుని చిత్తాన్ని కానీ, దేవుని యొక్క ఆజ్ఞలు కానీ, దేవుని కట్టడలు కానీ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కానీ నెరవేర్చిన వారు చాలా మంది ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం ముందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము జీవితం అటువంటిది కాదండి. అబ్రహాము ఎప్పుడు దేవుడు నన్ను పిలుస్తాడా, నిద్రలో పిలుస్తాడా, రాత్రి జాములు పిలుస్తాడా, ఉదయం పిలుస్తాడా, మధ్యాహ్నపు వేళ పిలుస్తాడా, ఎప్పుడు పిలుస్తాడు దేవుడు? ఆయన పిలిచినప్పుడు ఆయన మాట నేను వినాలి, ఆయన పలుకు నేను వినాలి, ఆయనకు నేను సమాధానం చెప్పాలి. ఆయన పిలిచినప్పుడు నేను వెంటనే ప్రభువా చిత్తమునైనా అని నేను ఉండాలి. అటువంటి రీతిగా ఉండాలని అబ్రహాం గారు జీవిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎన్నిసార్లు దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును హెచ్చరించి, నడిపించి, కాపాడి, భద్రపరిచి క్షేమమునిచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రోజున మనము అబ్రహాము గారికి మెల్లే దేవునితో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అబ్రహామును దేవుడు పరిశోధించేటువంటి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము గారిని దేవుడు పరిశీలించడానికి, పరీక్షించడానికి ఇష్టపడి అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభు అన్నాడు. అన్న తర్వాత ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. 2వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆయన అంటే దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఏం చెప్తున్నాడు దేవుడు? అప్పటికే 100 సంవత్సరాల తర్వాత లేక పుట్టినటువంటి ఒక కుమారుడు ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. దేవుని వరం చేత పుట్టినవాడు ఇస్సాకు, దేవుని యొక్క వరపుత్రుడని అనుకోవాలి. దేవుణ్ణి కోరుకోక దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానపు పుత్రుడుగా ఇస్సాకును దేవుడు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత దేవుడు అబ్రాహామును పిలిచి చెప్పిన మాట ఏంటి తెలుసా? అబ్రాహామా, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని ఇస్సాకుని, ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పన్న మాట మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అనగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. అంటే అబ్రాహాము తన కుమారుడు లేక పుట్టినటువంటి ఇస్మాయిల్ని కూడా అంతగా ప్రేమించలేదు. కానీ దేవుని అంశం మీద దేవుడు చెప్పినట్టుగా పుట్టినటువంటి సారాకును, అబ్రాహాముకును పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకును అబ్రాహాము గారు లేక పుట్టినటువంటి కుమారుడిని ఏం చేస్తున్నారంటే అమితంగా ప్రేమిస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేక పిల్లలు పుడితే వారిని మన కిందకు కూడా దింపం. ఎవరైనా ఎత్తుకుంటా వచ్చినా కానీ వారికి మనం ఇవ్వం. వాడిని కిందకి దింపం, సరికదా? వారు ఏడుస్తే మనము ఊరుకోము, ఏడవకుండా అన్ని వాడికి మనము సమకూరుస్తూ ఉంటాము. లేక పుట్టాడు కాబట్టి దానికి అర్థం ఏంటి? అంతగా ఆ పిల్లవాడిని మనము ప్రేమిస్తూ ఉంటాం. ఈ రోజున పిల్లలందరినీ ప్రేమిస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు లేని వారికి పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. కానీ లేక పుట్టిన వారిలో ఇంకా ప్రేమ ఉంటుంది. కడసారిగా పుట్టిన వారిలో ఇంకా ప్రేమ ఉంటుంది. 10 మంది పిల్లలు పుట్టేశారండి. తర్వాత లేటుగా చివరివాడు పుట్టినప్పుడు అతని మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే యోసేపు మీద తండ్రికి చాలా ఎక్కువ ప్రేమ ఉంది. ప్రియమైన బిడ్డలారా, యోసేపు మీద యాకోబుకు మంచి ప్రేమ ఉంది. అందుకే ప్రియమైన బిడ్డలారా, అంత ప్రేమతో ప్రేమించాడు కానీ ఆఖరి కష్టాల పాలైపోయాడు. ఈ రోజున చిన్నవాడు కదా బాగా గారాబం చేస్తే పెద్ద తర్వాత వాడికి కష్టాలు ఎక్కువ ఉంటాయి, వాడికే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. వాడికే మా కష్టాలన్నీ ఇబ్బందులన్నీ వాడి చుట్టూరునే తిరుగుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ రోజున కూడా. అయితే ప్రియమైన బిడ్డలారా, నీవు ప్రేమించుతున్నటువంటి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, చదవడానికి బాగానే ఉంటుంది, వినడానికి కూడా బాగా ఉంటుంది.
చదవడానికి బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుంది, పుస్తకాల్లో రాసుకోవడానికి కూడా ఇంకా బాగుంటుంది. కానీ నిజ జీవితంలోనికి మనం వెళ్ళాం అనుకోండి, నిజ జీవితంలోకి, నిజమైనటువంటి జీవితంలోకి, అప్పుడు జరిగినటువంటి సంభవాలు, అప్పుడు జరిగినటువంటి వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచనల వైపుకి మనం కనుక ఒక్కసారి ప్రయాణం చేస్తే ప్రియమైన బిడ్డలారా, వారిలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ కన్నీరు, ఆ వేదన మనం ఇక్కడ మాటల రూపంలో మనం చూడలేము. కానీ డైరెక్ట్గా అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి, డైరెక్ట్గా సారా గారి దగ్గరికి వెళ్ళి, సారమ్మ తల్లి గారి దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే ఎంత బాధగా ఉంటుంది చూడండి. ఒక మాట మనం చూస్తే గమనించండి, 3వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకుని దాన బలుకరి కట్టును చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అని రాయబడి ఉంది. ఇప్పుడు మీరు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడతాం అబ్రహాం గారితో. అబ్రహామా, నీకు అసలు అర్థమవుతుందా అని మీరు అన్నారు అనుకోండి. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, అబ్రహామా నీకు అసలు అర్థమవుతుందా, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అర్థమవుతుందా, దేవుడు నీతో ఏం చెప్పాడు నీకు అసలు అర్థమైందా అని ఒకవేళ మీరు అబ్రహాం గారిని అడిగారు అనుకోండి. అబ్రహాం గారు ఏమంటారండి, కన్నీళ్ళు పెట్టుకుని, దేవుడు చెప్పింది నాకు అర్థమైంది, నేను చేస్తున్నది కూడా నాకు అర్థమైంది. ఏం అర్థమైంది అబ్రహాం అంటే, లేక పుట్టిన కుమారుని దేవుడు బలి ఇమ్మని అడిగాడు, ఆయనే నాకు ఇచ్చాడు కనుక నేను ఆయనకి బలిగా అర్పించడానికి నాకు అభ్యంతరం లేదు అని కన్నీరు పెట్టుకుని అబ్రహాం గారు అక్కడ సమాధానం చెప్తూ ఉంటారు. అదేంటయ్యా, లేక పుట్టిన వాడిని నువ్వు బలి ఇవ్వడం ఏంటి, లేక పుట్టిన వాడు దేవుడిని నువ్వు కోరుకోవడం ఏంటి, అసలు అతను దేవుడైనా అతను మనిషేనా, దేవుడు అనే వాడికి ఇటువంటి కోరికలు ఉంటాయా అని మనం అంటామా అనమా? అబ్రహామునికి అర్థమైందా అన్నప్పుడు అబ్రహాం గారు చెప్పేటటువంటి విషయాలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోలు అబ్రహాం గారిని పక్కన పెట్టి కచ్చేపు చారమ్మ గారి దగ్గరికి వెళ్ళి చారమ్మ గారిని అడిగావు అనుకోండి, అమ్మ లేక పుట్టాడు కదా, నీకు వయసుడికి పోయిన తర్వాత పుట్టాడు కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత ముసలితనంలో నాకు కుమారుడు కలిగాడు, నువ్వు నవ్వుతూ ఇస్సాకుని పేరు పెట్టావు కదా, మరి అటువంటి ఇస్సాకును అబ్రహాం గారు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతున్నాడు, నీకు అర్థమవుతుందా అని ఒకవేళ మీరు చారమ్మ గారిని అడిగారు అనుకోండి, చారమ్మ తల్లి గారు ఏమంటారు, కడుపులో నుంచి వచ్చే దుఃఖాన్ని ఆపుకుని, కడుపులో నుంచి వచ్చేటటువంటి వేదనను ఆపుకుని శారమ్మ తల్లి గారు ఏమంటారు తెలుసా, నా యజమానుడు ఏది చేస్తే అదే నాకు మంచిది అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శారమ్మ గారు తన భర్తను ఏమనేది అంటే అండి, యజమానుడు అని సంబోధించేది. నా యజమానుడు ఏది చెప్తే అదే కరెక్ట్, నా యజమానికి దేవుడు ఏది చెప్పినా అది కూడా కరెక్టే, నా యజమాని చేస్తున్న పనికి నేను ఆటంకము పెట్టను, అది దేవుడు కోరుకున్న పని కనుక, దేవుడు నిశ్చయించినటువంటి పరీక్ష కనుక అని శారమ్మ తల్లి గారు అంటది. అబ్రహాం గారి దగ్గరికి మరలా వచ్చి, మరి ఏంటయ్యా అబ్రహాం, మరి నీ కొడుకుని తీసుకుని బలి ఇచ్చేస్తున్నావు, మరి నీకు సంతానం ఉండదు కదా, నీకు సంతానం ఉండదు కదా, మొట్టమొదటిగా దాసికి పుట్టినటువంటి కుమారునటువంటి ఇస్మాయిలును ఇంట్లోంచి పంపించేమన్నాడు దేవుడు, పంపించేస్తే బాగానుంది. ఒకవేళ ఆడున్నా కానీ నీకు వారసునేమో, ఇప్పుడు నీకు పుట్టినటువంటి శారాకు నీకు పుట్టినటువంటి కుమారుని లేక పుట్టిన కుమారుని మరలా దేవుడు బలిమ్మంటున్నాడు, నువ్వు బయలుదేరిపోయావు తీసుకుని బలి ఇవ్వడానికి, బలిచ్చేసావు, అయిపోయింది, బలిచ్చేసావు అనుకో, నీ కుమారుని చంపేసావు అనుకో, అప్పుడు మరలా నీవు ఒంటరివాడివే కదా, నీకు పిల్లలు ఉండరు కదా, మరి ఎలాగ నీ పరిస్థితి నీకు అర్థమవుతుందా అని ఒకవేళ మీరు అబ్రహాం గారిని అడిగారు అనుకోండి, అబ్రహాం గారు ఏమంటారు తెలుసా, నాకు బాగా అర్థమవుతుంది, నీకు అసలు అర్థమవుతుందని మనల్ని అడుగుతాడు ఆయన. నాకు బాగానే అర్థమవుతుంది, నీకు అర్థమవుతుందా అసలు నేను చేసే పని అని మనల్ని అడుగుతాడు ఆయన. ఎందుకంటాడు అబ్రహాం గారు అలాగా? అబ్రహాం గారిని దేవుడు పిలిచినది మొదలుకొని తనకు కుమారుని ఇచ్చేంత వరకు కూడా దేవుడు అనేకమైన ఆపదల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు అబ్రహామును కాపాడుతూ వెన్నంటూ ఉండి నడిపిస్తున్న సంగతి అబ్రహాము గారికి అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విగ్రహాలు చేసుకుని బ్రతుకుతున్నటువంటి తన్ను, విగ్రహాలు కాదు నీకు కావాల్సింది, ఇదిగో నా జనాంగానికి తండ్రిని చేస్తాను, విశ్వాసులకు తండ్రిని చేస్తాను, నువ్వు లేచిరామని దేవుడు నాతో చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదంటాడు అబ్రహాం గారు. నిజమే, అబ్రహాం గారు జీవితంలో దేవుడు చేసినట్టు గొప్ప మేలను తెలుసండి. విగ్రహాలు చేసుకుంటూ జీవించడం తన జీవితాన్ని మార్చి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వారసులను తయారు చేసేటటువంటి, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి జనాంగాన్ని పుట్టించేటటువంటి విషయంలో
అటువంటి వారసత్వపు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును చేస్తున్నటువంటి దేవుని వాగ్దానాన్ని నమ్మి అబ్రహాం గారు బయటకు వచ్చాడు. ఆ దేశంలో చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఆ దేశంలో అనేక మంది మరి దేవుడు పిలవడానికి పిలిస్తే రావడానికి అనుకూలమైన వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? అబ్రహాము గారిని ఒక్కడనే దేవుడు పిలిచి ప్రత్యేకపరిచి తన బిడ్డల యొక్క సంతానానికి తండ్రిగా, వారసుడిగా, విశ్వాసులకు తండ్రిగా, విశ్వాస వీరులకు తండ్రిగా అబ్రహాము గారిని దేవుడు కోరుకున్నాడు కనుకనే, కోరుకుని పిలుచుకున్నాడు కనుకనే అబ్రహాము గారికి అర్థమైంది దేవుడు అన్యాయస్తుడు కాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకవేళ అడిగినాక నా అబ్రహాము గారు అదే మాట చెప్తాడు, నాకు అర్థమైంది, మీకే ఇంకా అర్థం అవ్వలేదు అంటాడు. అయినా ఏం అర్థం అవ్వలేదు మనకే? దేవుడు పిలిచిన తర్వాత వచ్చినటువంటి నువ్వు దేవునితో నడవాలి అనేటువంటి విషయం నీకు నాకు అర్థం కాలేదు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ ద్వారా మనం నడిపిస్తున్నాడు సత్యాన్ని నీకు నాకు అర్థం అవ్వలేదు. కానీ అబ్రహాము గారికి అర్థమైంది. అబ్రహాము గారికి దేవునికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధము, ప్రేమ కలిగిన సంబంధము, వారసత్వపు సంబంధము, దేవుడు ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదం సంబంధము అబ్రహాము గారికి అర్థమైంది. కానీ ఈ రోజున లోకంలో క్రైస్తవులు అనేటువంటి వారికి ఎవరికి కూడా అర్థం కావడానికి సత్యాన్ని సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము లేచాడు, తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, మూడవ వచనం, దేవుడు చెప్పినట్టు మరునాడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివాళ్ళిద్దరూ తీసుకుని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడైనా ఉండుడి, నేను నీ చిన్నవాడుని అక్కడికి వెళ్ళి, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అంటే దేవునికి మొక్కి మరలా మీ వద్దకు మేము వచ్చేదామని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం గారు దేవుడైతే ఏదైతే చెప్పాడో చెప్పిన తర్వాత అబ్రహాం గారు మొట్టమొదటి చెప్పవలసిన మాట ఏంటో, ప్రవ్వా లేక కుమారుని ఇచ్చావు కదా, ఒక 5 సంవత్సరాల నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి మా ముద్దు ముచ్చట తీర్చుకున్న తర్వాత నా కుమారుని తీసుకొచ్చి నీకు బలిగా అర్పిస్తామని మొట్టమొదటిగా అబ్రహాం గారు దేవుని అనలా ఒక ప్రణాళిక పెట్టాలి, ఒక ప్రార్థన చేసి కొంత అవకాశం ఈ ప్రభువు అని అబ్రహాం గారు అడగాలి. ప్రియమైన అంతే కదా, ఎవరన్నా అలాగే చేయవలసింది అదే కదా. దేవుడు కోరుకున్నాడు, పర్లేదు ఇవాళ కాకపోతే రేపు ఇచ్చిన దేవునికి ఇవ్వాల్సిందే కదని ఆ దేవుడిని అడిగాడు. ఏమన్నాను? కానీ లోతు విషయంలో అడిగాడు. 50 మంది ఉంటే చంపకుండా ఉంటావు కదా, 50, 20, 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావు కదా, 30 మంది ఉంటే ఆ పట్టణం నాశనం చేయకుండా ఉంటావు కదా, 20 మంది ఉంటే పట్టణం నాశనం చేయకుండా ఉంటావు కదా, 10 మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని నాశనం చేయవు కదా అని దేవుని దగ్గర తన తమ్ముడైనటువంటి లోతుని గురించి దేవుని బ్రతిమాలినటువంటి అబ్రహాము గారు ఇస్సాకు విషయంలో ఎందుకు బ్రతిమాలలేదు అంటే దేవునికి అన్నీ తెలుసు, దేవుని మనసు కూడా అబ్రహాము గారికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే లేక నాకు ఇచ్చిన కుమారుని దేవుడు మరలా తీసేసుకుంటే నాకు సంతానం ఉండదు కదా. దేవుడు ఏం చెప్పాడు వాగ్దానం? అబ్రహామా, ఇసుక రేణుల వంటి సంతానాన్ని నేను నీకు ఇస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానాన్ని నేను నీకు ఇస్తాను. దేవుడు చెప్పిన వాగ్దానం ఇదే కదా. మరి ఇసుకరేణువంత సంతానం అవ్వాలంటే ఇస్సాకు బతుకుండాలి, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువైన సంతానం ఉండాలంటే ఇస్సాకు జీవించి ఉండాలి. ఆ విషయం ఎవరికి అర్థమైంది? నీకు నాకు అర్థం అవ్వలేదు, కానీ అబ్రహాం గారికి బాగా అర్థమైంది అనమాట. అబ్రహాం గారికి అర్థమై అంటున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వెనక్కి తీసుకునేవాడు కాదు, దేవుడు ఇచ్చినటువంటి నిబంధనను మార్చేసుకునేవాడు కూడా కాదు. మనం ఒట్టు పెట్టి తిరిగేస్తాం. ఎప్పుడు ఒట్టు పెట్టేస్తాం, తెల్లారిపోతాం, తిరిగేసేస్తామండి. నువ్వు ఒట్టు పెట్టా కదా డబ్బులు ఇస్తానని ఏంటంటే ఆ ఒట్టు తీసుకు ఒట్టుపై పెట్టామా, నా దగ్గర లేవు, నేను ఏం చేయను అంటావు. దేవుడు అటువంటి వాడు కాదండి. దేవుని నిబంధన ప్రాణము పోయినా కానీ దేవుడు నెరవేర్చేవాడే కానీ ఆ నిబంధనను ధృవీకరించేవాడు కాదు. అబ్రహాము గారికి దేవుడు ఎప్పుడైతే పిలిచి ఒక్కగానొక్కడని కుమారుడు నాకు బలి ఇమ్మని చెప్పినప్పుడు అబ్రహాము గారు ఆలోచించింది ఏంటో తెలిసింది, దుఃఖపడలేదు, ఏడవలేదు, బాధపడలేదు. బైబిల్లో రాయలేదండి దుఃఖపడ్డాడని, బాధపడ్డాడని కూడా బైబిల్లో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదంటే అబ్రహాము గారు సంతోషంతో దేవునికి తన కుమారుని అడిగాడు కనుక తన కుమారుని ఇవ్వడానికి అబ్రహాము గారు లేచి సిద్ధపడి బయలుదేరి వెళ్ళాడు. మనల్ని అడిగితే మనం ఇస్తామా?
మనం ఇస్తామండి? సమయాన్ని ఇమ్మంటేనే సమయాన్ని ఇవ్వడం లేదండి. మన పిల్లల్ని అడిగితే ఇంకా మన పిల్లల్ని ఇస్తామా? పిల్లల్ని ఇవ్వడం అన్నది పక్కన పెడితే, సేవకి ఇవ్వమన్నది పక్కన పెడితే, ప్రియమైన బిడ్డలారా, బలి ఇమ్మంటే మన పిల్లల్ని ఇస్తాం ఎవరన్నాను? లేచా బాలెటోడు దేవుడా, ఏదో దేవుడు అని నేను నమ్మాను, మాకేదో రక్షణ ఇస్తామని మేము నమ్మాను, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తామని ఆలోచనతో, ఓపికతో, మేము నిరీక్షణతో చూస్తున్నాము. నా కుమారునికి బలెవ్వాలా, నా కుమార్తెనికి బలెవ్వాలా అని మనం ఏం చేస్తామంటే దేవుడిని విడిచిపెట్టేసి బయటకు వచ్చేస్తాం. సంఘంలో ఏదో కార్యక్రమాలు జరగలేదని, మేలు జరగలేదని సంఘాలనే విడిచిపెట్టేసేటువంటి రోజులు ఈ రోజులు. అటువంటిది దేవుడిని విడిచిపెట్ట పెద్ద విచిత్రమైనది. ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు. 3 దేవుళ్ళు ఉన్నారు ప్రపంచం అంతట్లో కూడా. నీవే దేవుడువా, కుమారునిచ్చి కుమారుని మనం తిరిగి కావాలనుకుంటావా అని వెంటనే మనము రివర్స్ అయిపోతాం. ఏమవుతుంది? మనం రివర్స్ వ్యతిరేకించేస్తామంటే వెంటనే తిరగబడిపోతాం అంతే. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని పరీక్షను అబ్రహాము గారు ఎంత సంతోషంతో అంగీకరించాడంటే, మనసు పూర్తిగా హృదయపూర్వకముగా అబ్రహాము గారు దేవుడు చెప్పినది చూడండి, దేవుడు చెప్పినటువంటి విషయాన్ని అంగీకరించి లేచి తను చూడండి, 3వ నాడు అబ్రహాము తన కన్నులెత్తి దూరం నుండి చోటును చూసి ఆ పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను నీ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చుదామని చెప్పి దహన బలికి ఉన్నటువంటి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వీరు వెళ్ళేటువంటి ప్రదేశం ఎక్కడండి? బెయేర్షెబా నుండి మోరియా పర్వతానికి వెళ్ళాలి. బెయేర్షెబా నుండి మోరియా పర్వతానికి వెళ్ళాలి. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 50 మైళ్ళ దూరం అది. బెయేర్షెబా నుండి మోరియా పర్వతానికి 50 మైళ్ళ దూరం. అందుకే 3 దినాల ప్రయాణం పట్టింది వారికి. ఎన్ని దినాల ప్రయాణం పట్టిందండి వారికి? 3 దినాల ప్రయాణం పట్టింది. 3 దినాల ప్రయాణం అయిన తర్వాత వారు ఆ కొండ క్రిందకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా గమనించండి, వారు వెళ్ళుచుండగా, వారు వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళారు. 3 దినాల ప్రయాణము, 50 మైళ్ళు దూరం అని బైబిల్లో రాయబడింది. 50 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నారు? 50 × 3, 50 × 3 లెక్కేస్తే 150 కిలోమీటర్ల దూరము. 150 కిలోమీటర్లు అంటే విజయవాడ అనుకోండి. మ్యాక్సిమం ఇంచుమించు విజయవాడ అంత దూరం. జంగారెడ్డిగూడ నుంచి విజయవాడ ప్రాంతం అంత దూరం. ఆ రోజుల్లో బస్సులు లేవు, ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఎడ్ల బండ్లు కూడా లేవు. కానీ గాడిద మీద తన కుమారుని ఎక్కించుకున్నాడు. గాడిద మీద కుమారుని ఎక్కించుకుని కట్టెలను ఇవన్నీ కూడా పనివారి చేతికి ఇచ్చి వీరు నడుచుకుంటూ ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారండి? 150 కిలోమీటర్లు దాటి దేవుడు చెప్పినటువంటి మోరియా పర్వతం దగ్గరికి వారు 50 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. ఆ రోజుల్లో ఏమీ లేవు. నడుచుకుంటూ వెళ్ళడం ఎక్కడ అలసట వస్తే అక్కడ కంచేపు 3 రాత్రులు వారు నిద్ర చేసి 4వ రోజు తెల్లారిన 3 రోజుల తర్వాత మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఈ వెళ్తున్నటువంటి 3 రోజుల ప్రయాణంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు వీరు? దేవుడు తన కుమారునటువంటి ఇస్సాకును బలిగా మోరియా పర్వతం మీద అర్పించమని చెప్పినటువంటి విధానాన్ని బట్టి అబ్రహాము గారు బయలుదేరి తన కుమారుని తీసుకుని, పనివారిని తీసుకుని, గాడిదని తీసుకుని, కట్టెలను, నిప్పును, కత్తిని కూడా తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు. గమనించినట్లయితే దేవుడు మోరియా పర్వతం మీదే ఎందుకు బలి ఇమ్మన్నాడు? తను ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ దిక్కిన బలి ఇమ్మంటే సరిపోతుంది కదా. తన దగ్గరున్నటువంటి ప్రాంతంలో బలెమ్మ అంటే వెంటనే బలిస్తాడు, అయిపోద్ది అక్కడతో. పెద్దదేమి కష్టమే ఉండదు. కానీ అబ్రహాము మనసు ఏమైనా మారుతుందేమో, అబ్రహాము యొక్క ఆలోచన ఏమైనా మారుతుందేమో. ఒక 3 రోజుల ప్రయాణాన్ని పెట్టావనుకో, ఈ 3 రోజుల ప్రయాణం చేస్తున్న సందర్భంలో తన కుమారుడు తన దగ్గరే ఉంటాడు కనుక, తన కుమారుడు చూస్తూ ఉంటాడు కనుక, ప్రయాణం చేస్తూ ఉంటాడు కనుక, ఈ 3 రోజులు తన కుమారుడు చూస్తున్నటువంటి విషయంలో ఎక్కడో దిక్కున ప్రేమ కలిగి నన్ను విడిచిపెడతాడేమో అబ్రహాము నన్ను విడిచిపెడతాడేమో, తన కుమారుడు చూసుకుని నన్ను వదిలిపెట్టేస్తాడేమో. ఒక్కసారి పరీక్షిద్దాం అబ్రహామునని. ఎంత గట్టి పరీక్ష తెలుసండి. 3 దినాల ప్రయాణం అంతా ప్రయాణం చేసిన తర్వాత మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళే లోపల అబ్రహాము మనసు మారదా? అబ్రహాము మనసు మారితే నేను అబ్రహామును గద్దించవచ్చు, అబ్రహాముకి విశ్వాసం లేదని నేను అనొచ్చు, అబ్రహాము నిరీక్షణ లేదని నేను చెప్పొచ్చు అనుకున్నాడు దేవుడు. దేవుని కంటే అతి తెలివి గలవాడు అబ్రహాము గారు.
మనుషులు చెప్పిన మాట అబ్రహాం వినకపోవచ్చేమో కానీ దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రహాం గారు తూచా తప్పకుండా నెరవేర్చేవాడని ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పక్కన ఉన్నటువంటి కుమారుని కానీ కుమార్తెను కానీ బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ పిల్లలను చూస్తున్నప్పుడు మనకి ఎంత బాధ వస్తుందని బలి సంగతి పక్కన పెట్టండి. అనారోగ్యం ఉన్నటువంటి పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, విజయవాడ ప్రాంతానికి తీసుకువెళ్ళాలి. ఆ విజయవాడ ప్రాంతానికి తీసుకెళ్తాను కానీ బ్రతకదు అన్నారు అనుకోండి. ఈ ప్రయాణం అంతట్లో తీసుకెళ్తున్న ప్రయాణంలో పిల్లలను చూసినప్పుడు, అనారోగ్యం పిల్లలను చూసినప్పుడు మనకి ఎంత కన్నీళ్ళు వస్తాయి, బాధ వస్తుంది కదా, ఎంత ఏడుస్తాం మనం. అటువంటిది పిల్లవాడు రాడు, మనకి తిరిగి రాడు అనుకున్నట్టు అబ్రహాము మోరియా పర్వతం దాకా నడుచుకుంటూ వారు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆలోచన ఉంటుంది అబ్రహాం గారికి. ఆ పిల్లవాడిని చూసినప్పుడల్లా అబ్రహాం కన్నీరు రాదా, వేదన రాదా, బాధ రాదా? కన్నీరు వచ్చిన, వేదన వచ్చిన, బాధ వచ్చిన అబ్రహాం గారు ఒకటే అనుకున్నాడు, ఈ కుమారుడు నా కుమారుడే, కానీ దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఇక నుంచి ఇతని కుమారుడు నా కుమారుడు కాదు, ఇది దేవునికి ఇవ్వాల్సిన బలి అనుకున్నాడు అబ్రహాం గారు. ఆ ప్రేమను దేవుని కొరకు త్యాగం చేస్తాడు. ఆ ప్రేమను దేవుని కొరకు అబ్రహాం గారు త్యాగం చేసి తన కుమారుడు తీసుకుంటూ వెళుతున్న సందర్భంగా మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 7వ వచనం చూడండి. 7వ వచనం, వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి, కుమారుడికి ఏం అర్థం అవుతలే, ఇస్సాక్కి ఏం అర్థం అవుతలే. ఏంటి మా డాడీ ఏంటి నన్ను గాడిద మీద పెట్టాడు, ఇద్దరు పని వాళ్ళని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పుని తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, మా డాడీ కూడా నడుస్తున్నాడు, మోరియా పర్వతానికి వెళ్తున్నాడు, ఏంటి ఏం జరుగుతుంది అంతాను? దేనికోసం? దేవుడికి బలి ఇవ్వడానికి నా తండ్రి వెళ్తున్నాడు. ఇది మాత్రం అర్థమైంది అబ్రహాంకి, ఇస్సాకి ఏమో అర్థమైంది? ఇస్సాకు అర్థమైంది ఏంటంటే నా తండ్రి దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. దేవుడు ఏదో చెప్పాడు మా తండ్రి గారికి, తండ్రి గారు బయలుదేరి వెళ్తున్నాడు. 3 రోజులు అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయి మోరియా పర్వతం దగ్గరకు వచ్చాము, బలి ఇవ్వడానికి నా తండ్రి వచ్చాడు. బాగుంది, ఇదంతా బాగుంది అనుకున్న తర్వాత ఇస్సాకు కూడా అర్థమైంది. ఏమర్థమైంది? బలి ఇవ్వడానికి బలిపోస్తూ ఉండాలి కదా. నేను వస్తున్నాను, పనివారు వస్తున్నారు, నా తండ్రి వస్తున్నాడు, కట్టెలు తెస్తున్నాడు, నిప్పును కూడా తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చినప్పుడు మరి బలి ఇవ్వడానికి కూడా బలి పశువు కావాలా? గాడిదని బలి ఇవ్వంగా, మనం గాడితో ఎక్కువచ్చాం, గాడిదని బలి ఇవ్వం కదా. మరి బలి పశువు అది కోడిని గాని ఎద్దుని గాని బలి ఇవ్వాలి. ఏది బలి పశువు ఏది అని ఇస్సాకు ఏం చేశాడండి తెలుసండి? 3 రోజులు ఆలోచన చేసుకుంటూ వచ్చి మోరియా పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత మోరియా పర్వతం మీదకి అబ్రహామును ఇస్సాకే బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ దాకా మొత్తం ఇద్దరు పనివారు వచ్చారు, గాడిద మీద వచ్చారు, కట్టెలు ఏం తీసుకొచ్చిన తర్వాత కట్టెలను కట్టి ఇస్సాకు నెత్తి మీద పెట్టి బయలుదేరి మోరియా పర్వతం ఎక్కడానికి వెళ్తున్నప్పుడు ఇస్సాకు అనుమానం వచ్చింది. అప్పుడు అనుమానం వచ్చింది, ఇక్కడ ఏమన్నా బలి పశువు ఉందేమో, బలి ఇవ్వడానికి ఏదన్నా దేవుడు మరి నా తండ్రి ఏర్పాటు చేశాడేమో, దానిని తీసుకుని వెళ్దామని ఇక్కడ దాకా కూర్చుంటాడు అనుకున్న తర్వాత ఈ మోరియా పర్వతాన్ని ఎక్కడానికి ముందుగా ఇస్సాకు అనుమానం వచ్చిన. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే ఇస్సాకుకి అప్పుడు అర్థమైంది, ఏంటి బలి పశువు లేకుండా మనం కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తాము అనుకుని ఇక్కడ అప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. తండ్రి అయిన అబ్రహాముతో ఏమని పిలిచాడు? నా తండ్రి అని పిలిచాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఏ నా బిడ్డ అని అబ్రహాము మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఏమి నా కుమారుడా అని నేను అబ్రహాం గారు ఇద్దరు కూడా మాట్లాడడంలో ఇస్సాకు మాత్రం చాలా తేటగా మాట్లాడుతున్నాడు, కానీ అబ్రహాం మాత్రం దుఃఖ స్వరముతోనే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయినా కానీ అబ్రహాములో ఏమి తొలగిస్తలాడతలేదండి, విశ్వాసం తొలగిస్తలాడతలేదు, విశ్వాసం అవిశ్వాసము తొలగిస్తలాడతలేదు. అబ్రహాములో ఉన్న విశ్వాసము తొలగిపోలేదు. అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడను. అప్పుడు చూడండి ఇస్సాకు అంటున్న మాటలకు జ్ఞాపకం, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి పశువు గొర్రె పిల్ల ఏది అని అబ్రహామును అడిగాడు. ఏం చెప్తాడు అబ్రహాం సమాధానం? ఏమని అడిగాడు ఇస్సాకు? తండ్రి, బలికి కట్టెలను నిప్పు కూడా ఉంది, బానుంది, మరి బలి పశువు ఏది, గొర్రె పిల్ల ఏదని చాలా తేటగా ఇస్సాకు అడిగాడు. ఇస్సాకు అడిగినప్పుడు అబ్రహాం ఏం చెప్పాలి? ఒరే నీవేరా ఆ బలి పశువు,
నువ్వేరా గొర్రె పిల్లవని చెప్పాలి కదా అబ్రహాము. అలాగని చెప్పలేదు ప్రియమైన బిడ్డలారా. అబ్రహాముకి చాలా దేవుని యొక్క ప్రణాళిక కూడా అబ్రహాం గారికి తెలిసినట్టుగా ఉంది. దేవుని యొక్క ఆలోచనను అబ్రహాం గ్రహించినట్టుగా ఉన్నాడు. ఎందుకు గ్రహించాడు? అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైనటువంటి సంతానము, ఇసుక రేణువుల కంటే విస్తారమైన సంతానం నేను నీకు ఇస్తాను అన్నప్పుడు తన కుమారుని దేవుడు బలిగా ఎందుకు కోరేసుకుంటాడు? ఒకవేళ అన్నాడు దేవుడు, నేను ఇస్తానో ఏమోనని నన్ను పరీక్షిస్తున్నాడు కనుకనే ఈ పరీక్షలో నేను నెగ్గాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని నేను రుజువు చేసుకోవాలని అబ్రహాము గారు ఎక్కడ కూడా తుణికిసలాడకుండా పూర్తి విశ్వాసంతో అబ్రహాం గారు అక్కడ దాకా వెళ్ళేటప్పుడు అబ్రహాం గారు అన్నటువంటి మాట ఏంటో తెలిసింది. ఏమన్నాడు చూడండి 8వ వచనంలో, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆలోచన అండి. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నీ కుమ్మని బలిగా ఇమ్మన్నాడు. అబ్రహాము తన కుమారుతో ఏం చెప్తున్నాడు? బలి ఇవ్వబోతున్న తన కుమారుతో చెప్తున్న మాట ఏంటిదంటే, దేవుడే బలికి గొర్రె పిల్లను చూసుకొనని చెప్పాను. 9వ వచనం, అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠంని కట్టాడు. అక్కడికి బలిపీఠం కట్టాలి కదా, అక్కడ ఉన్న రాళ్ళన్నీ పోగేసి బలిపీఠంని కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత తన కుమారుడి నెత్తి మీద పెట్టి తీసుకొచ్చినటువంటి కట్టెలను ఆ బలిపీఠం మీద పేర్చాడు. బలిపీఠం మీద పేర్చి బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన ఉన్న ఆ కట్టెల మీద ఉంచాను. కట్టెలు పేర్చేదాకా ఇస్సాకు ఏం అనుమానం రాలే. రాళ్లను బలిపీఠం కట్టేటప్పుడు ఇస్సాకు అనుమానం రాలే. తర్వాత కట్టెలు పేర్చిన తర్వాత కూడా అనుమానం రాలే. కానీ ఇస్సాకును 2 కాళ్ళును 2 చేతులను కట్టి బంధిస్తున్నప్పుడు ఇస్సాకు అనుమానం వచ్చింది. నా తండ్రి నాతో ఏదో దోస్తున్నాడు, నన్నే బలిగా ఇవ్వాలని కోరుకున్నాడేమో దేవుడు, బలి ఇవ్వడానికి నన్ను తీసుకొచ్చాడేమో నా తండ్రి మాట నేను కాదనకూడదు. ఎవరైనా కాళ్ళు చేతులు కట్టేసి నేను బలి ఇచ్చేస్తాను బలిపీఠం మీద పడుకోబెడుతుంటే పిల్లలు ఊరుకుంటారా? తన ప్రాణం పోతుందని తెలిసినప్పుడు అసలు ఆ పిల్లవాడు అక్కడ ఉండగలుగుతాడా? కాళ్ళు కట్టేస్తున్నప్పుడు చేతులు కట్టేస్తున్నప్పుడు కేకలేయడా, అరవడా? ఇస్సాకు అరవడండి, చిన్నపిల్లవాడు కదా. బలి ఇచ్చేటటువంటి గొర్రె పిల్లను కట్టెల మీద పడుకోబెడతాం. ఇస్సాకు తెలుసు, తన తండ్రి అనేక సార్లు బలి ఇచ్చినప్పుడు ఇస్సాకు కూడా పక్కనే ఉన్నాడు. అంటే నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఈ కట్టెల మీద పడుకోబెట్టి నన్ను చంపేయడానికి నా తండ్రి తీసుకొచ్చాడు అన్నప్పుడు ఎంత బాధపడతాడండి కుమారుడు? కేకలేస్తాడు, అరుస్తాడు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఎన్ని చేస్తాడు కదా. కానీ ఇస్సాకు మాత్రం కిక్కురు మనకుండా కాళ్ళు కొడుతున్నప్పుడు అలాగే చూశాడు, చేతులు కొడుతున్నప్పుడు కూడా అలాగే చూశాడు. తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెడుతున్నప్పుడు కూడా అలాగే మౌనంగా ఉన్నాడు, కళ్ళు మూసుకున్నాడు. అంతే. అబ్రాహాము తెలుసు తన కుమారుడు తన మాట వింటాడని. అబ్రాహాము తెలుసు తన కుమారుడు తన మాట వింటాడని. ఈ రోజున బలివ్వడానికి తీసుకెళ్ళినటువంటి కుమారుడిని తీసుకుని వెళ్తున్నప్పుడు కుమారుడు వ్యతిరేకించకుండా తండ్రి మాట వింటూ తండ్రి మాట జవదాటకుండా ఇస్సాకు ఎంత ఆ తండ్రికి విధేయత చూపించుకుంటూ వెళ్ళాడండి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఈ రోజున పిల్లల తండ్రి మాటలు వినడానికి, తల్లిదండ్రుల మాట వినడానికి ఎవరు ఇష్టపడిన వారు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో కుటుంబాలలో తల్లిదండ్రుల మాట వినని వారు ఉన్నారు, వినేవారు కూడా ఉన్నారు. కానీ ఇస్సాకును జ్ఞాపకం చేసుకోవాలి మనం. ప్రియమైన బిడ్డలారా, కుమారుడుగా తన తండ్రికి విధేయత చూపించినటువంటి ఇస్సాకును మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కుమారుడుగా అబ్రహాము కూడా తండ్రికి చూపించిన విశ్వాసాన్ని మనము విధేయతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఇది. అబ్రహాముకి ఇచ్చిన కుమారుని కూడా ఇస్సాకును దేవుడు దీవించడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే ఇస్సాకును కూడా దేవుడు దీవించాడు. అందుకే దేవుడు ఎప్పుడు ఎక్కడైనా ఎవరినైనా పరిచయం దేవుడు ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు దేవుడు చెప్పుడు మాట తెలుసా, నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును. ఎందుకన్నాడు ఆ మాట? అబ్రహాం అటువంటి గుణలక్షణాలు కలిగిన వాడికి నేను దేవుణ్ణి, ఇస్సాకు కూడా అటువంటి గుణలక్షణాలు పొరుగు పుచ్చుకున్నాడు కనుకనే ఇస్సాకు కూడా నేను దేవుణ్ణి. నేను ఫలానా దేవుణ్ణి అన్నాడు అనుకోండి,
వాళ్ళు పొరపాట్లు చేసి తప్పుదాలు చేసి పాపాలు చేస్తున్నారు అనుకో, ఈ పాపాలు చేసేవాడు దేవుడు అంటారు ఈడు అని అంటారా అనరా? అందుకే అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడని దేవుడు ఉద్ఘాటించి గర్వంగా చెప్పుకున్నాడు దేవుడు. నిజమే, మనం కూడా పలానోడు నా కుమారుడు అండి, కుమారుడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, కుమారుడు పెద్ద ఉద్యోగాల్లో మంత్రి అయ్యాడు అనుకోండి, మంత్రి అయినప్పుడు తండ్రి ఏమనుకుంటాడు, నా కుమారుడు మంత్రి అండి, నా కుమారుడు కలెక్టర్ అండి అని చెప్పుకుంటారు, చెప్పుకోరా? అలాగే దేవుడు కూడా అబ్రహామును బట్టి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునని చెప్పి అనేక మందికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, పిల్లవాడు చేతులు కట్టాడు, కాళ్ళు కట్టేశాడు, కాళ్ళు కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. చూడండి, పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచాను. 10వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుంచి చూసి అబ్రహాముని పిలుస్తున్నటువంటి పిలుపు మనం చూస్తే అక్కడ ఏం రాయబడింది? అబ్రహామా అబ్రహామా అని రాయబడింది. అంతేనా? అలా పిలుస్తుంది దూత. అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి? అబ్రహాము పిల్లవాడు చేతులు కాళ్ళు కట్టేసి కట్టెల మీద పడుకోబెట్టేసి కత్తి ఎత్తేసాడు వేసేయడానికి. కత్తి ఎత్తి వేయడానికి కత్తి ఎత్తినప్పుడు ఏం జరగాలి? ఎవరు ఆపాలి? ఎలాగ ఆపాలి? అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఒక దైవజనుడు చెప్పాడు, అబ్రహామా అబ్రహాం అని పిలవలేదు దేవుడు. అక్కడ ఎవరిని పిలిచాడు? ఆకాశం నుంచి అబ్రహాము ఒక్కసారి ఆగాలంటే ఎవరన్నా పరిగెడుతున్నారండి, పడిపోబోతున్నాడండి పిల్లవాడు, పడిపోబోతున్న పిల్లవాడిని మీరేమనాలి? విజ్ఞానం విజ్ఞానం. అలా పడిపోతావురా, అలా పైకి ఎక్కరా అంటారా మీరు? ఏమని పిలుస్తారు చెప్పండి? ఏమని పిలుస్తారు? రే ఎందుకు ఎక్కుతున్నావురా గోడ, పడిపోతావురా అంటారా అనరా మీరు? అలాగంటారా? లేకపోతే నాయనా పై పడిపోతావు నాయనా, పైకెక్కకు నాయనా అంటారా? అన్ని లోపల పడిపోతాడు. నీ కేక వింటే వాడికి భయపడి వెంటనే కిందకి దిగిపోవాలి. నీ పిలుపు వినేసరికి వాడికి ముందు దడ వచ్చేయాలి, కిందకి దిగిపోవాలి. అలాగే దేవుడు కూడా ఆకాశం నుంచి ఏం పిలిచేది? అబ్రహామా అబ్రహామా అన్నాడు. అంతే, అంత గట్టిగా పిలిచి అబ్రహామును పిలిచినప్పుడు ఒకసారి కాదు 2 సార్లు పిలిచాడు. ఏదన్నా ఆపద కలుగుతున్నప్పుడు, ఏదైనా ప్రమాదం వస్తున్నప్పుడు దారంట వెళ్తున్నారండి ఎవరో, బస్సు వచ్చేస్తుంది, బస్సు వచ్చేసి గుద్దేపోతుంది, ఇడమో చెవులో ఏదో పెట్టుకుని వెళ్తున్నాడు, మాటలు అంటే వెళ్తున్నాడు, ఏదో ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్క క్షణంలో బస్సు గుద్దేస్తుందాన్ని ఏమని పిలుస్తారు? పక్క వాళ్ళందరూ కూడా రే రే అని కేకలేస్తారు, గట్టిగా కేకలేస్తారు. ఒకసారి కాదు 2 సార్లు 10 సార్లు కూడా కేకలేస్తా ఉంటారు. దేవుడు కూడా ఆకాశం నుంచి అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అబ్రహాం అని పిలిచాడు అంటండి. వెంటనే అబ్రహాం అక్కడ కూడా ఏమన్నాడు తెలిసింది? ఏమన్నాడు చెప్పండి? అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అబ్రహాం గారు ఆలోచన చేస్తున్నాడు, నా దేవుడు పిలవకుండా మానేస్తాడా? నా దేవుడు పిలుస్తాడు కదా, నీ కత్తి కూడా ఎత్తేస్తున్నాడు కదా, వేసేయడానికి నేను సిద్ధపడిపోయాను కదా, దేవుడు నన్ను ఇంకా పిలవడం లేదేంటని అబ్రహాం గారు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కుర్రను బలి ఇవ్వడానికి దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహాంకి ఇష్టమే, కానీ తన కుమారుని దేవుడు రక్షిస్తాడని కూడా అబ్రహాం గారు గ్రహించుకుని అబ్రహాం గారు ఆ దేవునికి విధేయతను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, అందుకు చిత్తం ప్రభువా అని అబ్రహాం గారు అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు. అబ్రహాం ఆ చిన్నవాడి మీద చెయ్యి అత్త గీయలేదు, ఆ చిన్నవాడు చేయొద్దు అని ఎందుకన్నాడు తెలుసా దేవుడు? నీ ఒక్కగాని ఒక్కడే నీ కుమారుడు నాకు వెనక్కి తీయలేదు కనుక ఇక నువ్వు ఆ కుమారుడు నీ కుమారుడు కాదు. ఎవరి కుమారుడు? నాకు ఇచ్చేసావు, నాకు బలిచ్చేసావు, నాకు అర్పించేసావు అని దేవుడు అక్కడ ఒక్కగాని ఒక్కడే నీ కుమారుడు నాకు వెనక్కి తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనుపడుచున్నది అనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఒక్కగాని ఒక్క కుమారుని, నువ్వు ప్రేమించుతున్నటువంటి కుమారుని నాకు వెనక్కి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు. దేవునికి భయపడితే అన్ని పనులు మనం సక్రంగా చేసుకుంటూ వెళ్తాం. దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడలేము, జరగలేము. దేవుని సన్నిధానంలో మనం భయపడాలి. దేవునికి మనం భయపడాలి. మనం ఏం చేస్తున్నామో మొట్టమొదటిగా మనకు అర్థం కావాలి. మనకు అర్థం కాకపోతే ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనకు కష్టాలు ఇబ్బందులే గాని అర్థమైతే మన జీవితంలో గొప్ప మేలులు జరుగుతాయి. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడతా. తర్వాత చూడండి ఒకసారి, నువ్వు దేవునికి భయపడేవాడు ఇందువల్ల నాకు కనబడుచున్నదని నేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా
పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చేద్దా, నీ కుమారుని బలి అవద్దాను. మరి ప్రభు మరి కట్లు ఏం చేయను, ఈ బలిపీఠను ఏం చేయను, ఈ బలిపీఠ మీద బలి అర్పించాలి కదా. కుదరదు ప్రభు అన్నాడు. కుదరకపోతే నువ్వు పని చేయి, నీ కుమారుని పక్కన పెట్టి ఇగో పక్కనే ఉన్న పొట్టేలు తీసుకుని వచ్చి నీ కుమారునికి మారుగా, అది కూడా నీ కుమారుడితో సమానమే, నీ కుమారునికి బదులుగా దాన్ని నువ్వు బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము గారు వెళ్ళి ఆ పొట్టేలు తీసుకుని వచ్చి బలి అర్పించినట్టుగా మనము దహన బలిగా అర్పించాడు. 14 వచనం చూడండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకునేను. దేవుడు చూసుకుంటాడు. నీ పరిస్థితి ఏదైనా దేవుడు చూసుకుంటాడు. నీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా దేవుడు చూసుకుంటాడు. నీకున్న కష్టం ఏదైనా దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుని మీద ఆధారపడి జీవిస్తే దేవుడు నిన్ను తప్పకుండా అన్ని విషయాలలో కాపుదల దయచేయలో నిన్ను చూసుకుంటాడు. ఆయన అందుకే యెహోవా ఈరే అని అబ్రహాము అక్కడ దేవునికి పేరు పెట్టాడు. ఆయన పర్వతము మీద చూసుకొనును, కొండల మీద చూసుకొనును. ఏ పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు నిన్ను చూసుకుని నీకు సహాయము అనుకుని ఆ చోటుకి యెహోవా ఈరని పేరు పెట్టిన. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకొనునని నేటి వరకు చెప్పబడిన. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను, నీవు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు కనుక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి. మరలా దేవుడు చెప్తున్నాడు, ఆకాశ నక్షత్రముల కంటేను సముద్రం అందరూ ఇసుకవలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములను జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడు నా తోడు అని దేవుడు ప్రమాణం చేశాడంట. నా తోడు, ఇక నీకు ఎదురే లేదు. నీ సంతానం అంతటి భూమి అంతటి మీద విస్తరింపజేస్తానని చెప్పాడు, సెలవిచ్చు. తర్వాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళి అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. అబ్రహాము సేవకులతో చెప్పిన మాట ఏంటి? అబ్రహాము గారు సేవకులతో చెప్పిన మాట ఏంటో తెలుసండి? మొట్టమొదటిగా కొండ ఎక్కక ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేనును నా కుమారుడును వెళ్ళి దేవునికి బలి ఇచ్చి మరలా మేము తిరిగి వచ్చేదము అని అబ్రహాము చెప్పాడు. అంత నమ్మకంతో, అంత విశ్వాసంతో ఎలా చెప్పగలిగాడు అబ్రహాము? అంటే దేవుడు చేసే కార్యాలు అబ్రహాము గారికి తెలుసు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మనసు అబ్రహాము తెలుసు, అబ్రహాము మనసు దేవునికి తెలుసు. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎలాగైతే కొండ మీదకి వెళ్ళారో వారు మరలా తిరిగి కిందకి వచ్చి ఆ సేవకులతో కలిసి వారు బెయేర్షెబాలో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బెయేర్షెబా నుండి మోరియా పర్వతానికి వెళ్ళారు, మరలా తిరిగి తన కుమారుతో తిరిగి వచ్చాడు. శారమ్మ గారికి ఎంత ఆనందం అండి! ఇప్పుడు శారమ్మ గారికి ఆనందమేనా? అదేంటండి, కుమారుని తీసుకొచ్చారు, బలివతాన్ని తీసుకెళ్లారు కదా, మరి బలివకుండా తీసుకొచ్చేసారని శారమ్మ గారు ఇంటి దగ్గరకు వచ్చే లోపల గబగబా వచ్చి తన కుమారుని ఎత్తుకొని ముద్దులో పెట్టుకొని తన కుమారుని ద్వారా ఎంతో సంతోషించింది. భర్తను అడిగింది, ఏమండి ఎందుకు బలివ్వలేదు? కుమారుడు తీసుకెళ్లారు కదా, నేను వద్దన్నా తీసుకెళ్లారు కదా, నా దేవుని కంటే నువ్వు ఎక్కువ కాదన్నావు కదా, మరి మరలా ఎందుకు వచ్చావంటే లేదు నా దేవుడు నా కుమారుని మరలా తిరిగి నాకు ఇచ్చాడు. ఆయన కుమారుని బలి తీసుకునేవాడు కాదు, ఆయన నన్ను పరీక్షించడానికి, నా విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ పరీక్ష నాకు పెట్టాడు. ఈ పరీక్షలో నేను గెలిచాను, ఈ పరీక్షలో నేను నెగ్గాను అన్నాడు అబ్రహాము గారు. శారమ్మ గారికి చాలా సంతోషం వేసింది. కనుక ప్రియదినబిడ్డలారా, దేవుని మాట వింటే మనకు విజయము, దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు విజయము. దేవునితో మనము నడిస్తే, దేవునితో మనము సహవాసం చేస్తే ఎటువంటి కష్టమైన, ఎటువంటి ఇరుకైన, ఎటువంటి ఇబ్బంది అయినా దేవుడు మనల్ని తప్పించి మనకు విజయాన్ని ఇస్తాడు. అటువంటి సత్యాన్ని మరి ఈ సమయం మందు అబ్రహాము గారి యొక్క జీవితంలో ఇస్సాకును బలి ఇచ్చే సమయంలో దేవుడు వారి ఎలా చూపించిన ప్రేమ, త్యాగం ఆశ్చర్యమైనది కనుక ప్రియదినబిడ్డలారా, అట్టి రీతిగా మనం కూడా దేవుని మాట వింటూ దేవునికి లోబడి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను 23వ అధ్యాయంలోనికి వచ్చే వారం మనం ప్రవేశిస్తాం కనుక అంతవరకు 23వ అధ్యాయం చదువుకొని మీరు రావాలని దేవుని పేరుతో మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి.
తల వంచండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇదిగో ప్రభువైనా మరి అబ్రహాం గారి యొక్క జీవితంలో వచ్చి ఆదికాండం 22వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటా ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చారు తండ్రి. నేను అబ్రహాం గారికి ఇచ్చిన పరీక్ష గొప్పదినైనా నేను అబ్రహాం గారు కూడా ప్రభు పరీక్షలో నెగ్గడానికి నేను ఎంతో ఆయన ప్రయత్నం చేస్తారు తండ్రి. నైనా నువ్వు చెప్పిన మాటను తూచా తప్పకుండా ప్రభునైనా ఇదిగో నేను ప్రభు అబ్రహాం గారు మోరియా బెయేర్షెబా నుండి మోరియా పర్వతానికి నేను ప్రభు నడిచి 150 మైళ్ళు 150 కిలోమీటర్లు ప్రయాణించి 3 దినాల ప్రయాణం చేసినైనా ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, దేవా ఇస్సాకును నాకు బలిగా ఇవ్వడానికి వచ్చావు కదా అని అబ్రహామును దేవుడు దీవించి ఇదిగో ప్రభా మరి ఇస్సాకు బదులుగా గొర్రెను ప్రభు నేను గొర్రె పిల్లను ప్రభా నీవు పక్కనే పొదలలో తగులుకొనే గొర్రె పెట్టెలను చూపించి ఇస్సాకు కుమారుగా దాన్ని ఇమ్మని చెప్పినప్పుడు అబ్రహాము ఎంతో సంతోషించాడు. అబ్రహాముకు ముందే తెలుసు, నా దేవుడు నా కుమారుని బలిగా తీసుకోడు, నా దేవుడికి రక్త బలి అవసరం లేదు, నా కుమారుని బలి అసలే అవసరం లేదు, కానీ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని అబ్రహాము గమనించి తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళాడు. అయినా కానీ దేవుడు అంటున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలి ఇవ్వడానికి వినది లేదు కనుక ఇదిగో ఈ లోకపు సంతానం అంతా కూడా నీ లోకంలో వంశాలన్నీ కూడా ఇదిగో నీ కుమారుడు ద్వారాగా ఆశీర్వదింపబడతాయని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవానికి స్తోత్రాలు. ఈ రోజున అబ్రహాముకున్న విశ్వాసాన్ని, అబ్రహాముకున్న కమిట్మెంట్ను ప్రభునైనా నిబిడలమైన మేము కూడా కలిగి ఉండడానికి, నువ్వు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వడానికి, తీసుకోవడానికి నువ్వు చెప్పినట్టుగా మేము జీవిస్తూ నడుస్తూ ప్రభా నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగినైనా ముందుకు సాగడానికి నీ కృప నీ బిడ్డలు మేము అందరికీ దయచేదురుగా. కానీ ఎంతవరకు నన్ను కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ వెత్తబడిన వాక్యాన్ని ప్రభా నీ బిడ్డల జీవితాల్లో హృదయాల ఫలింప చేయండి. ఇగో ప్రభునైనా ముందున్న కార్యక్రమం కూడా మరలా జ్ఞాపకం చేసుకోమని యేసే ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.